ఇక భాగ్యనగరంలో వినాయక నిమజ్జన శోభయాత్ర కండులకు పండుగ జరుగుతుంది. భక్తులు మాత్రం డప్పు చప్పుళ్ళు, భక్తి పాఠాలు, కోలాటాలతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు. దీనిపై మరింత సంవత్సరం అందించుకో మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా భక్తులు వినాయకుని నిమజ్జనానికి తెరదించుతున్నారు. సో ఎన్ని గంటలు ఇంకా ఈ యొక్క కార్యక్రమం జరగనుంది, ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి భవిత? రెండు రోజులుగా ఈ గణనాథుల శోభాయాత్ర కావచ్చు, గణనాథుల యొక్క భారీ క్యూ లైన్ అయితే కొనసాగుతూ వస్తుంది ట్యాంక్ బండ్ వైపు. రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి చాలా ట్యాంక్ బండ్ నిమజ్జనం చేయడానికి చాలా మంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఈ రోజులు పూర్తయినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ట్యాంక్ బండ్ కు నలుమూలలు గణనాథులన్నీ కూడా ట్యాంక్ బండ్ అయితే జనాలు నిమజ్జనం అయిన తర్వాత అన్ని మనకు అర్థమవుతుంది. మనం చూసినట్లయితే గతంలో ఉదయం కూడా ప్రారంభించారు. యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఈసారి మాత్రం అంటున్న దానికంటే 2 గంటల సమయం ఆలస్యమైంది. అంటే 8 గంటల ప్రాంతంలో యొక్క అయితే అనుకున్న దానికంటే కూడా లేట్ గా ఈసారి గణనాథుడు గంగమ్మ చేస్తారని చెప్పి అందరూ భావించినారు. కమిటీ 1 గంట ఈసారి
గంగమ్మవాడికి మహాగణాలు చేర్చారు. రెండు విగ్రహాలకి అంటే రెండింటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒకటి మహాగణనాథుడు, రెండోది బాలాపూర్ గణేశుడు. ఆ బాలాపూర్ గణేశుడు లడ్డు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా లడ్డూని వేలంపాట వేస్తుంటారు. ఆ వేలంపాటలో ప్రతిసారి ధర స్థాయికి వేలంపాట మాసినటువంటి దశరథ్ గౌడ్ 35 లక్షలకు బాలాపూర్ లడ్డుని కైవసం చేసి గత ఏడాది మాత్రం 30 లక్షల 1,000కి ఖైరతాబాద్ ధర పలికితే ఈసారి ఇంకా 4 లక్షలకు పైగా దాదాపు 5 లక్షల వరకు కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ దీనికంటే కూడా ఒకవైపు బాలాపూర్ లడ్డు చాలా ప్రత్యేకత ఉన్నప్పటికీ ఈసారి మాత్రం రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజేంద్ర నగర్ లో ధర లడ్డు పలికింది. అక్కడ దాదాపు 2,32,00,000లకు లడ్డు వేలం కొనసాగింది. అక్కడ ఇదొక రికార్డ్ స్థాయిని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మనం చూస్తున్నాం రెండుగా కూడా దాదాపు ఈ మధ్యన కార్యక్రమం కొన్ని ఇప్పటికే దాదాపు 5 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు దాదాపు ఇంకొక 1 లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపు చిన్న చిన్న వినాయకులతో పాటు ఒక స్థాయి వరకు ఉన్నటువంటి విగ్రహాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిమజ్జనం అయిపోయినవి. ఇంకా దాదాపు ఓల్డ్ సిటీ నుండి వినాయకులన్నీ కూడా ఇప్పటికే బయలుదేరిన నేపథ్యం కాబట్టి చాలా వరకు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. చేసుకుని దాదాపు 4 ప్రాంతాల్లో గంగమ్మవాడికి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కనబడుతుంది. ఇప్పటికే వివిధ ఆకారాలు గణనాథులన్నీ వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ గణేష్ పండుగ. 9 రోజులు కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకుంటారు. మొత్తానికి గణేష్ నిమజ్జన కార్యక్రమం అధికారులు ప్రభుత్వం చెట్లన్నిటి కూడా ముందస్తుగానే నిమజ్జన చెప్పడంతో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటల వరకు స్థాయిలో చేసుకుంటాయి. దాంట్లో అయితే దీని పూర్తి స్థాయిలో పలు శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఇటు వాడవచ్చు, వైద్య శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ ఇట్లా పలు రకాల శాఖల సమన్వయం కూడా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. దాదాపుగా 30,000 మందితో ఈ బందోబస్తు కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 3కి పైగా పోలీస్ భద్రత కొనసాగుతున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ట్యాంక్ బండ్ దగ్గర 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నలుమూలలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఎక్కడ చేరువైతే అక్కడ నిమజ్జనం గావించే విధంగా కూడా ట్రైన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 30 బోట్లతో పాటు 200 మంది గజయితగాళ్లతో ఇక్కడ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసినట్టు మనం చూస్తాం. ఈ గణేష్ నిమజ్జన తర్వాత స్థాయిలో ఎక్కడికక్కడ చెత్త పేర్కొనే సందర్భం మనం చూస్తే ఈసారి మాత్రం భిన్నంగా కనబడుతుంది. ఎక్కడికక్కడ ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఎప్పటికీ ఎలాంటి లేకుండా క్లీనింగ్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. శుద్ధం చేసినటువంటి సందర్భం మీద కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చేపట్టారు. కానీ ఈ నిమజ్జనం కొనసాగుతుంది. మరి కాసేపట్లో బాలాపూర్ వద్దకు చేరుకొని వాళ్ళ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్న సందర్భం మీద కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ పవిత ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే భాగ్యనగర్ మొత్తం కూడా వినాయక నిమజ్జనం శోభయాత్రతో నిండిపోతుంది. భక్తులు పూర్తిగా భక్తి పాటలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో గణనాథులకు వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. నగరంలో వివిధ ప్రాంతాలలో కూడా వినాయక విగ్రహాలకు చెరువులు, ట్యాంక్ బండ్లలో నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. అయితే ఇక ఈ కార్యక్రమం